హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? నేను మీ హరెక్క. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరెక్క వంటిల్లు. ఇంతకుముందు మనం సాంబార్ పొడి ఎలా తయారు చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో సాంబార్ ఎలా పెడతారో చూద్దాం రండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. నేను ముందుగా 1 కప్పు కందిపప్పుని ఉడికించి పెట్టుకున్నానండి. కరివేపాకు, కొత్తిమీర, సాంబార్ పొడి వేసుకున్నాం కదా. ఈ కప్పుతో కప్పు సాంబార్ పొడి, 2 స్పూన్ల ఉప్పు, కొద్దిగా కారము, తిరగమాతకు సరిపడా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయ ముక్కలండి, చింతపండు రసము. సో సాంబార్లోకి మనకు కావాల్సిన ముక్కలు ఏమైనా వేసుకోవచ్చండి. నేను సొరకాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్, ఉల్లిపాయ, ములక్కాయలు వేసుకున్నానండి, చిలకడ దుంపలు వేసుకున్నాను. దీంట్లో వీటన్నిటితో సాంబార్ ఎలా పెట్టాలో చూద్దాము. ఇప్పుడు ఈ ముక్కలన్నీ నేను దీంట్లో వేసేసుకుందామండి. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని 2 విజిల్స్ చాలండి. ముక్క మరీ చిదిమిపోతుంది, అట్లా కాకుండా 2 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెట్టేసుకుందాము. తొందరగా అయిపోతుంది అనమాట. నేను కుక్కర్లో పెట్టానండి 2 విజిల్స్ వచ్చేంత వరకు. మీరు మామూలుగా స్టవ్ మీద పెట్టేసుకున్నా అన్న అది మీ ఇష్టం అండి. ముక్క చక్కగా మెత్తగా అవుతుందండి, బాగుంటుంది ఇట్లా పెట్టుకుంటే. ఇవి 2 విజిల్స్ వచ్చేదాకా చూద్దాం. రెండు విజిల్స్ వచ్చేసినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టీమ్ పోయేదాకా చూద్దాం. స్టీమ్ పోయిందండి. చూడండి, చక్కగా మెత్తగా మగ్గుతుంది. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఈ పప్పు వేసేసుకున్నాము. వాటర్ పోసేసుకున్నామండి. ఒక్కసారి అంతా తిప్పేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నామండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మనం లాస్ట్ వీడియోలో మనం సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదండి. అదే సాంబార్ పొడి అండి. నేను 1 కప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ ఉన్నారండి సాల్ట్ వేసేసుకోండి. ఇందులో ఎండుమిరపకాయలు ఉంటాయి కాబట్టి కారం ఎక్కువ పట్టదండి. చూసి మీరు కారం మీకు సరిపడినంత వేసుకోండి. మీరు కారం తినగలిగితే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు రసం వేసేసుకున్నామండి. కొద్దిగా వాటర్ పోసుకున్నామండి దీంట్లో. ఇప్పుడంతా ఒక్కసారి కలుపుకొని 5 నిమిషాలు వదిలేయండి. బాగా ఉడకాలండి. దీంట్లోకి కొద్దిగా బెల్లం తురుము వేస్తున్నానండి నేను. అయిపోయిందండి ఇది. దీన్ని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ఈలోపు దీంట్లోకి తిరగమాత వేసేసుకున్నామండి.
ఇందాక చూపించాం కదండి తిరగమాత గింజలు, ఇవన్నీ చక్కగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నామండి. ఇది వేగేలోగా ఈ సాంబార్లో కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకున్నాం. తిరగమాత వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంట్లో కొద్దిగా ఇంగు వేసుకుందామండి. ఈ తిరగమాత అంతా ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు అసలు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూద్దామండి. ఘాటుగా ఉంది కానీ కొంచెం ఉప్పు వేస్తే బాగుంటుందండి. దీంట్లో ఉప్పు తగ్గింది, కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి. చాలా సరిపోతుంది. చూడండి ఎంత మంచి వాసన వస్తుందో, ఎంత చిక్కగా ఉన్నదో అండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. చూడండి వేడి వేడి సాంబార్ అండి. దీన్ని ఇడ్లీలో కానీ, వడలో కానీ, కట్టె పొంగల్లో కానీ చేసుకుంటే ఎంత బాగుంటుందోనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కట్టె పొంగలి, దీని కాంబినేషన్ కట్టె పొంగల్ అండి. చాలా బాగుంటుంది ఈ సాంబార్లోకి. కట్టె పొంగల్ ఎలా చేసుకున్నామో చూద్దాం.